తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహించినటువంటి సభ సూపర్ డూపర్ సక్సెస్ అయి 100 ప్రశ్నలకి ఒకటే సమాధానంలాగా నిన్న అప్రధేయంగా జరిగినటువంటి ఈ సభలో జనసేనాని మరి రకరకాల కామెంట్లతో ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉంటే దానికి ధీటుగా నిన్న చెప్పినటువంటి సమాధానంతో అవతల వైసీపీ నాయకుల యొక్క మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అతన్ని 24 సీట్లు తీసుకున్నామని ఒక రకంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి పల్లకి మోయడానికైనా ఉపయోగపడుతున్నామని విమర్శిస్తూ ఉన్నారు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు అని చెప్పి విమర్శిస్తూ ఉంటే నిన్న సభాముఖంగా కూడా ఆయన ఒకటే చెప్పాడు, నాకు 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు కాదు 4 పెళ్ళిళ్ళు అని కూడా నువ్వు చెప్తున్నావు, నువ్వేనా నాకు 4వ భార్య పోయి అని చెప్పేసి సభాముఖంగా కూడా జగన్ని ప్రశ్నించడం జరిగింది. అంటే అతను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏదైతే సీట్లలో కానీ పోటీ చేసే దాంట్లో కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి స్ట్రాంగ్గా ఎంత కాన్ఫిడెంట్గా అతను నిర్ణయం తీసుకున్నాడో, ఎంత కాన్ఫిడెంట్గా ఆయన పార్టీకి దిశానిర్దేశం చేయడానికి నిర్ణయించుకున్నాడో కూడా నిన్న సభ ద్వారా తేటతెల్లం చేశాడు. మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఒక రాజకీయ దురంధరుడు. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో ఒక రాష్ట్ర స్థాయి కాదు, ఆయన దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయి నాయకుడు. అలాంటి అనుభవం గల నాయకుడి యొక్క నాయకత్వంలో అతనితో పాటు మనం కూడా జత కూడితే రేపు రాబోయేటటువంటి ప్రభుత్వంలో ఒక ఆవేశం కలిగినటువంటి యువత, ఒక ఎంతో అభ్యుదయ భాగాలు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడి సమక్షంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు ఏ మేలు చేయగలుగుతామో కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ప్రజలకు చేయబోయే మేలుతో పాటు ఈ 45 రోజులు కూడా అంకుటిత దీక్షతో ఏ విధంగా ఈ ఎన్నికల రణరంగంలో అర్జునుల్లాగా విజృంభించి మరి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ని ఢీకొనటానికి ఎలా సిద్ధపడుతున్నాం అనేది కూడా జనసేన నాయకుడు తెలియజేయడం జరిగింది. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ రేపు వచ్చే ప్రభుత్వంలో ఏ పథకాలు ప్రజలకు ఇవ్వబోతున్నాడో తెలియజేసుకుంటూ మరి వీళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని రంగాల్లో, సినిమా రంగం మీద కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకం, మరి వాళ్ళ మెగాస్టార్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు ఇవాళ, అలాంటి నాయకుడిని కూడా కించపరిచేటట్లు ఆయన నమస్కారం పెడితే చూసాం మొన్న తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని మాటల సందర్భంగా వాళ్ళందరూ వినయంగా కూర్చుంటే ఇతను దర్పానికి కాలు మీద కాలేసుకొని ఎంత దర్పంగా కూర్చొని అవతల వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించేటువంటి ఇట్లాంటి నాయకుడిని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈ జగనాసురుణ్ణి ఈ ఎన్నికల ద్వారా భూస్థాపితం చేసి రేపు రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు అందించడానికి దిశానిర్దేశం చేసినటువంటి ఈ సభలో ప్రతి ఒక్క మాట ఆణిముత్యంగా, ప్రతి ఒక్క అడుగు భవిష్యత్తు వైపు వేసి సూపర్ డూపర్ సక్సెస్గా దీన్ని తయారు చేయటం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉన్నటువంటి అందరి నాయకుల్లో కూడా ఐకమత్యం రావాలి. ఒకటే చెప్పారు జనసేనాని గారు కూడా, ఈగో తగ్గించుకొని ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఎందుకు మీరు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీతో అని మిమ్మల్ని ఎన్ని ప్రశ్నించినా అన్నీ ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయానికి కంకణబద్దులై ఉన్న వాళ్ళే నా జన సైనికులు. వాళ్ళు మాత్రమే నాతో పాటు ప్రయాణం చేస్తే రేపు వాళ్ళందరికీ కూడా
ఒక దిశానిర్దేశం చేసి రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పించడానికి అంకుఠిత దీక్షతో ఉన్నట్టు తేడతలం చేశాడు. దీనివల్ల రాబోయే రోజుల్లో జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు సైనికులు కానీ ఎటువంటి భేషజాలు లేకుండా ఉమ్మడి పోరాటం చేయటానికి నిన్న ఈ సభ ఒక శంఖారావంగా, ఒక తెలుమెట్టుగా ఈ సభ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి ముందడుగు పడిందని చెప్పేసి తెలియజేసుకుంటాం.